లైఫ్ సరదాగా సాగాలి ఏ దారి పోతేరాలే పోవాలి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. ఐస్ క్రీమ్ కరుగుతుంది, ఐస్ క్రీమ్ కరుగుతుంది, వయసు పెరుగుతుంది, కొమ్మ విరుగుతుంది, కుక్క మొరుగుతుంది, నా కవిత వింటే మీ పిచ్చి ముదురుతుంది. నాకు అద్దె. సో ఇవాళ షోలో రెండు గ్యాంగులు అండ్ అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో వాట్ ఎన్ ఎంట్రీ. సో నలుగురు ఒక గ్యాంగా? yes ఫ్రెండ్సా? yes వెరీ గుడ్. మీ పేరు? కావేరి, కావేరి, రోహిత్, సంధ్య, శరత్. సో మీ నలుగురు ఇప్పుడు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. డిసైడ్ అయ్యారా పేరు? వీళ్ళు అరిస్తే అరుపులు, మీరు అరిస్తే పిడుగులు. ఓకే, సో పిడుగు గ్యాంగ్ వెల్కమ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలా మీ పేరు? జగదీష్, కావేరి, మంగా, చైతన్య. వెరీ గుడ్. మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు? గొడుగు. ఓకే, పిడుగు అండ్ గొడుగు. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ లో మీకు స్క్రీన్ మీద సేమ్ టు సేమ్ ఉన్న రెండు పిక్చర్స్ చూపిస్తాను నేను, కానీ రెండిట్లో 8 డిఫరెన్సెస్ ఉంటాయి, 8 తేడాలు ఉంటాయి. ఆ 8 ఏంటి అనేది మీ టీం గెస్ చేసి ఒకళ్ళ ద్వారా మాకు ఆన్సర్ బయటికి చెప్తారు. ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ వస్తాయి మీకు. సో ఈ రౌండ్ లోనే మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. సో పిడుగు గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చెప్పబోతున్నారు? సంధ్య. చూసారు, ఆవిడ పేరు ఆవిడే చెప్పుకుంది. వెరీ గుడ్ అన్న. సో ఇట్ సైడ్ వాళ్ళు ఎవరో మీరు రెడీ అవుతూ ఉండండి, ఈ లోపల మీతో ఆడతాను. సో పిడుగు గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్ లో మీకు రాబోతున్న రెండు ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ పిక్చర్స్. హియర్ వి గో. తన దగ్గర ఒక చక్రం ఉంది, ఇక్కడ చక్రం లేదు. చక్రం ఉంది, చక్రం లేదా? కింది దాంట్లో లేదు. ఓకే రైట్. ఓకే, అంబ్రిల్లా తను పట్టుకున్నాడు, ఇక్కడ అంబ్రిల్లా, అక్కడ అంబ్రిల్లా లేదు, ఇక్కడ. ఓకే రైట్, అంబ్రెల్లా. కారు వెనకాల పింక్ షర్ట్, బ్లూ షర్ట్. కారు వెనకాల నడిచేవాడు, అక్కడ నుంచున్నాయన పింక్. ఓకే రైట్. కార్ హెడ్ లైట్ చేంజ్ ఉంది. కార్ హెడ్ లైట్ చేంజ్, వైట్ కలర్. ఇక్కడ వైట్ ఉంది, అక్కడ ఆరెంజ్ ఉందా? ఓకే వెరీ గుడ్. కార్ హెడ్ లైట్. ముందు కార్ కూడా, ముందు కార్, ఇక్కడ కార్ కూడా ముందు అక్కడ వైట్ ఉంది. కార్ కలర్ చెప్పమ్మా. గ్రీన్ కార్. ఓకే, గ్రీన్ కార్ కూడా చేంజ్ ఉంది. ఓకే, సైడ్ మిర్రర్ ఏ కార్ కి? రెడ్ కార్ కి సైడ్ మిర్రర్. ఓకే, ఇప్పుడు క్లారిటీగా మీరు ఇచ్చిన వాటిల్లో ఇతను లాక్కెళ్తున్న దానికి ఒక వీల్ మిస్ అయింది అన్నారు, రైట్. అండ్ ముసలావిడ చేతిలో అక్కడ కర్ర ఉంది, ఇక్కడ గొడుగు ఉంది. ఓకే, అండ్ గ్రీన్ కలర్ కార్ కి ఫ్రంట్ లైట్ వైట్ కనిపిస్తోంది, ఇక్కడ బ్లాక్ ఉంది. రెడ్ కలర్ కార్ కి ఇక్కడ వైట్ కనిపిస్తోంది, అక్కడ ఆరెంజ్ ఉంది. రెడ్ కలర్ కార్ కి సైడ్ వ్యూ మిర్రర్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. 5. గ్రీన్ కార్ వెనకాల నుంచిన వ్యక్తి అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నాడు, ఇక్కడ పింక్ షర్ట్ వేసుకున్నాడు. 6 చేంజెస్ చెప్పారు, ఇంకా 2 మిగిలాయి. రెడ్ కలర్ కార్ వెనకాల బ్లూ కలర్ స్కర్ట్, ఓకే ఆరెంజ్, అదొకటి చెప్పలేదు మీరు. అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ ప్యాంట్ వెనకాల విండో.
గ్రీన్ కలర్ ప్యాంట్ వెనకాల విండో. గ్రీన్ కలర్ ప్యాంట్ వెనకాల విండో కాదమ్మా, ముసలావిడికి ఇక్కడ పాకెట్ ఉంది, కోర్టుకి ఇక్కడ లేదు. సో 8 చేంజెస్ లో 6 కనిపెట్టారు మీరు. అండ్ సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కొంచెం టెన్షన్ పడ్డారు, బట్ పర్లేదు. 600 పాయింట్స్ వచ్చాయి మీకు. వెల్ ప్లేడ్. అది ఎందుకంటే వీళ్ళ టీంలో ఒకళ్ళకే కళ్ళజోడు ఉంటే 600 వచ్చింది, మీ టీంలో 2 కళ్ళజోడులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ రావాలి. ఓకేనా? సో గొడుగు గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ బయటికి చెప్తారు? చైతన్య. ఓకే చైతన్య, సో ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్తాను అన్న, మిగతా ముగ్గురు చెప్పేది కూడా కాస్త విను, కంగారు పడకు. రెడీయా? సో మీకోసం రెడీగా ఉన్న పిక్చర్. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బుక్స్ లో పింక్ కలర్ బుక్ చిన్నది, అక్కడ పెద్దది, ఇక్కడ చిన్నది ఉంది. ఇక్కడ ఉన్న బుక్స్ లో పింక్ కలర్ బుక్ పెద్దది, అక్కడ చిన్నది. ఓకే రైట్. నెక్స్ట్. అది లయన్ ఇయర్స్ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. ఓకే లయన్ చెవు. ఇంకా వెనకాల బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, దాని మీద ఒక రెడ్ కలర్ మిస్ అయింది. ఓకే బ్లూ కలర్ బాక్స్ మీద ఒక పింక్ కలర్ డైమండ్ ఉంది, అది లేదు ఇక్కడ. ఓకే టీవీ వెనకాల ఏముంది? కుక్కకి. టీవీ వెనకాల వదిలేసావా? ఓకే కుక్క. టైమ్ అప్. సో ఓకే, సో టైం అయిపోయింది. నువ్వైతే ఇప్పటికి 3 చెప్పావు. ఒకటి సింహం చెవు చిన్నగా ఉంది, అక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. ఇక్కడ బుక్ చిన్నగా ఉంది, అక్కడ పెద్దగా ఉంది. అండ్ సింహం వెనకాల ఉన్న బ్లూ కలర్ బాక్స్ మీద అక్కడ పింక్ కలర్ డైమండ్ ఉంది, ఇక్కడ లేదు. 3 చెప్పావు, మిగతా 5 మిస్ అయ్యాయి. సో 5 ఏంటి చెప్పగలరా? డాగ్ బెల్ట్ అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. డాగ్ బెల్ట్ కున్న బిల్ల ముందుకుంది, అక్కడ పక్కకుంది. ఓకే టీవీకి పట్టుకోవడానికి సైడ్ లో హ్యాండిల్ ఉంది, అక్కడ ఇక్కడ లేదు. ఇంకా 3 మిస్సింగ్. లయన్ లెగ్ ఒకటి మిస్ అవుతుంది. లయన్ లెగ్ ఒకటి మిస్ అయిందా? ఫ్లవర్ వాజ్ మీద డిజైన్. ఓకే సో 8లో దెబ్బ కళ్ళజోడు పీకేశాడు ఆయన. 3 రైట్ ఆన్సర్లు ఇచ్చారు, 5 ఆన్సర్లు చెప్పలేకపోయారు, టైం అయిపోయింది. అసలు పిక్చర్ చూడగానే కాసేపు భయభ్రాంతులకు గురై మీరు ఒక 10 సెకండ్లు అక్కడే వదిలేశారు, బట్ పర్లేదు. వెల్ ట్రైడ్. 300 పాయింట్స్. సో ఓపెనింగ్ రౌండ్ కాబట్టి కొంచెం టెన్షన్ లో ఆడతాం. సో పిడుగు పడింది, గట్టిగా పడింది పిడుగు. సో 600 పడింది, కానీ ఈ లోపల గొడుగు చిరిగింది. సేమ్ టు సేమ్ రౌండ్ లో 600 and 300. వెల్ ప్లేడ్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఇద్దరు చాలా సార్లు చూస్తుంటారు. మీ టీంలోంచి 2 వస్తారు, ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఇంకోళ్ళు చీటీలో ఉన్నది పైకి చదువుతారు. చీటీలో ఉన్నది పైకి చదువుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో హెడ్ ఫోన్స్ పెట్టిన వ్యక్తులకి వినపడదు. వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు గెస్ చేసి ఆన్సర్ బయటికి చెప్పాలి. 120 సెకండ్స్ టైం ఉంటుంది. ఎన్ని రైట్ ఆన్సర్స్ ఇస్తే అన్ని 100 పాయింట్స్ వస్తాయి. రెడీయా? ఓకే సో లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. రచ్చరంబోలా రౌండ్. పిడుగు గ్యాంగ్ నుంచి 2 ఆడతారు, 2 తెలివైన వాళ్ళు ఆడతారు. ఎవరా 2? ఓకే సో మీ 2 రండి, కమాన్. సో కావేరి ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ ఇయర్ లో ఎన్ని ఉన్నాయి? పర్సెంటేజా? కాదు సబ్జెక్టులు. 6 ఉంటాయి. ఎన్ని పాస్ అయ్యారు? అన్ని ఒకేసారి. థర్డ్ టాపర్. ఇంకో 2 ఉన్నారు. నాలాంటి వాళ్ళు ముందు ఇంకో 2 ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. బంక్ కొడతారా బాగా? కొట్టనివ్వరు, కానీ మీకు కొట్టాలని ఉంటుంది. చాలా. ఏ కాలేజ్ మీది? వనిత నాంపల్లి. ఎందుకు కొట్టడం కష్టం మీకు? స్ట్రిక్ట్ ఉంటది చాలా. బ్యాక్ సైడ్ గేట్ గానీ అట్లాంటివి ఏమి ఆప్షన్స్ ఏం లేవు? ఉన్నాయి, కానీ వాచ్మెన్ కూడా ఉంటారు. సో వాచ్మెన్ గారు దయచేసి పాపం ఆవిడ వచ్చినప్పుడు కాస్త ఎలో చేయండి, ఆవిడ బంక్ కొట్టనివ్వండి. ఓకేమ్మా? నేను చెప్పాను, ఇంక ఈసారి బయటికి వెళ్ళను. మీ పేరు మాస్టర్? రోహిత్. సినిమాలు బాగా చూస్తావా?
చాలా చూస్తావు. ఆ. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? పూజా హెగ్డే. పూజా హెగ్డే. వెరైటీ సెలెక్షన్ అనేది. ఎందుకు అలాగా? చూడగానే టెంప్ట్ అయిపోతా. పాటలు పాడతావు నువ్వు? ఆహా, అస్సలు ఎప్పుడైనా ట్రై చేసావా? బాత్రూమ్ సింగ్. సపోజ్ పూజా హెగ్డే వచ్చి నేను పాట పాడమని అడిగింది అనుకో, ఏ పాట పాడతావు? నువ్వు కాదు నాయన, ఆయన. యోమాలో మోన్ ద ఫ్లో అంతే. ఆవిడ ఇల్లు వెళ్ళిపోద్ది. ఓకే, ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇంజనీరింగ్. Yeah. వావ్. ఏ బ్రాంచ్, ఏ కాలేజ్? మెకానికల్ ఇంజనీరింగ్, డివిఆర్ కాలేజ్. ఏ ఇయర్? ఇప్పుడు 3rd year లోకి ఎంటర్ అవుతున్నాను. Yeah. ఉన్నాయిగా? ఉన్నాయా? జాగ్రత్త, 3rd year లోపల అవగొట్టేయాలి. అటెండెన్స్ ఉందా? అటెండెన్స్ అంటే అటెండెన్స్ లేదు, సబ్జెక్టులు ఉన్నాయి. సూట్ వేసుకున్నావు, దానికి సూట్ అయ్యే పనులు చేద్దాం ఇవాళ. ఓకే. సో ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక నీకు లోకం అదో రకంగా కనిపిస్తుంది. రెడీ? మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. చాలా అద్భుతమైన పదం వచ్చిందమ్మా, అందమైనది. గజ్జి తామర. గా గా కా గా గా కా ఘా చా గజ్జి తామర. ఆ గా లా గా రా గా కా గా గా ఒత్తులు. గజ్జి కాకరకా గజ్జి 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 గజ్జి. కోటిలో కోతి. కోటి 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 ఓసి క క ఓల్డ్ సిటీ కోటి కోటి కోటిలో కోతి సెకండ్ కోటిలో కోతి కోతి కోటి కోటిలో కోతి కోటి కోతి కో క కొనంగా కోటి కో ఓ కో 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 టి టి కోటి కోటి కోటిలో కోటిలో కోతి కోతి పెళ్లి లేదు. పెళ్లి పెళ్లి లేదు లేదు తెల్లవారింది. తెల్ల తెల్ల బారింది వారింది ప్రేమ జిందాబాద్. ప్రేమ ప్రేమ జిందాబాద్ చిన్న జిందాబాద్ చిన్నామా ఓరి దేవుడో ఇదేమి కాలరో. ప్రేమ జిందాబాద్ గజ్జి తామర. గా గా ఇండియా గజ్జి గజ్జి నచ్చింది గజ్జి గజ్జి తామర గజ్జి చేపల పులుసు. గజ్జి చేపల పులుసు చెప్పు, టైం అవుతుంది. ఉన్నది మరి లేకపోతే ఉర్రేపోయినండి. చాపల జిందాబాద్ చాపల పులుసు బాగా ఆడేవనిపిస్తుందా, బాగా ఆడలేదు అనిపిస్తుందా నీకు? చాలా చాలా బాగా ఆడాను. చాలా బాగా ఆడావు. అలా అనుకుంటే బతకలేము తెలుసు, అలాగే అనుకుంటూ ఉండాలి మనం. చాలా బాగుందన్న. అంటే ఆయన నేను చెప్పినప్పుడు బానే విన్నాడు, దాని తర్వాత నుంచే అదే ఎక్స్ప్రెషన్ లో ఉన్నావు. అక్కడే సగం టైం అయిపోయింది. లాస్ట్ లో ఆవిడ చెప్పడానికి ట్రై చేసింది చేపల పులుసు. ప్రేమ జిందాబాద్, తెల్లవారింది చెప్పాను. రైట్ ఆన్సర్. కోటిలో కోతి చెప్పాను. రైట్ ఆన్సర్. గజ్జి తామర చాలా అద్భుతమైనది అది, అది నువ్వు చెప్పలేదు. పెళ్లి లేదు 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. ఇప్పుడు మీకు 400 కంటే తక్కువ వస్తే వాళ్ళు మీకు మొట్టికాయ వేస్తారు. మీకు 400 కంటే ఎక్కువ వస్తే మీ నలుగురు కలిసి ఆ నలుగురికి 4 మొట్టికాయలు. ఓకే, సో గొడుగు గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే, సో గొడుగు గ్యాంగ్ మామూలు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఉండగలరా? బరువుగా అనిపిస్తుందా మీకు? ఏం చేస్తుంటావు? బీటెక్ కంప్లీట్. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు కూడా ఇలాగే ఉన్నావా? బీటెక్ చదవడం వల్ల ఇలా అయ్యావా? స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉన్నా. స్టార్టింగ్ లోనే ఇంత. జిమ్ కి ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నావు? 5 years.
5 years నుంచి వెళ్తున్నావు. నీ పేరు జగదీష్. జగదీష్ అంటే ఏంటి అర్థం? గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా లేదా బయట వేరే కాలేజా? సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ కూడా నీకుంది ఇంటికి వెళ్ళాక. మామూలు లేదు. హెడ్ ఫోన్స్ తీసుకున్నానా? మీ పేరు? మంగ. పూర్తి పేరు? మంగని. సో మంగండి గారు ఏం చేస్తారు? మంగానే. మంగానే. ఓకే, మంగానే మంచి పేరు. అది కాదు, మంగ మాత్రమే. మంగ మాత్రమే. వెరీ గుడ్. మంగ మాత్రమే గారు ఏం చేస్తుంటారు? ఇంటర్. 6th క్లాస్ 7th క్లాస్ రెండు సార్లు చదివారా? మామూలుగా సేమ్ ఒకేసారి? ఒకేసారి చదువు. ఒకేసారి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు? అవును. 10th మొన్ననే అయింది. అవును. వెరీ గుడ్. ఫస్ట్ టైం. అవును. బాగా చదువుతారా మీరు? పర్లేదు. పర్లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా అన్న? అదేంటి అలా పెట్టుకో. హెయిర్ స్టైల్ కి ఏం కాదు నాన్న, మళ్ళీ చేపిద్దాం మనం. ఇప్పుడు ఆవిడ ఒక పాట పాడుతుంది, ఆ పాట ఏంటో నువ్వు చెప్పాలి. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. అది On can. అది Salon. అబాది. ఇప్పుడు పాడమ్మా, పాట పాడు. అతిలోక సుందరి. అతిలోక సుందరి. అతిలోక సుందరి. అతిలోక సుందరి. అతిలోక సుందరి. అతిలోక సుందరి. వెరీ గుడ్ అన్న, మంచి ఫ్యూచర్ ఉంది. అల్లు అర్జున్ గారికి తెలిస్తే 3 days బాధపడతారు ఈ పాట ఇలా పాడింది ఏంటి ఇవిడ. ఓకే, టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వేసవి కాలం. వేసవి. వేసవి. వే. వే. వై. నువ్వు కూడా ఉంగో. ఓ. వే. వంగి. వేసవి. వంగి. వేసవి. అంట నుంచి చెప్పమ్మా. వేసవి. ఐ. వే. మొత్తం చెప్పు ఒకసారి. వేసవి కాలం. వేసవి. వేసవి. ఎండాకాలం బాగా మండే కాలం. వేసవి. వేసవి. కాలం. కాలం. వేసవి కాలం. సునామీ. 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 ఇప్పుడు బాగుంటుంది అన్న. అపరిచితురాలు. అపరిచితురాలు. కాలు. అపరి. అపరి. మ- అపరి. అపరి. మండి. అపరి. మండి. వాట్. ఓ కళ్ళజోడు తీసా అర్థం కావట్లేదా? అపరిచితురాలు. ఇవి ఇవిని గుర్తుపట్టావా? నువ్వు చెప్పు. అపరి. ఆటు. అపరి. అమ్మాయి. అపరి. అపరి. కిక్. అపరిచితురాలు. కిక్ రాడ్. అపరి. కిక్ రాడ్. అపరిచితురాలు. చలాకీ బాబు. అపరిచితురాలు. చలాకీ బాబు. చలాకీ బాబు. చలాకీ. చలాకీ. చలాకీ బాబు. చలాకీ బాబు. అపరిచితురాలు. చలాకీ బాబు. అపరి. అది అయిపోయింది. పడి. అది అయిపోయింది. అపరి. పడి. అపరి. పడి. అపరి. ఆ. అపరి. పరి. అమ్మాయి. మెల్ల కన్ను. మెల్లకన్ను. ఏయ్, చేతి. మెల్లకన్ను. ఏ, హే, హే, హే. మెల్లకన్ను. మెల్ల. అమెరికా. మెల్లకన్ను. అమెరికా వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఏం చెప్పినా అమెరికా చెప్తున్నావు నువ్వు. వెరీ గుడ్ అన్న. మెల్ల కన్ను చెప్పలేదు. చలాకీ బాబు చెప్పావు. అపరిచితురాలు అంటే ఆటో రాడ్ అంటున్నావు, నాకు అసలు సంబంధం లేదు అది. సునామీ చెప్పావు, రైట్ ఆన్సర్. వేసవి కాలం చెప్పావు. సో మొత్తం 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మమ్మల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారు. ఆ భారీ డైలాగులు, పెద్ద పెద్ద సీన్లు ఇక్కడ మాకు పెర్ఫార్మ్ చేసి చూపిస్తే మేము అందరం నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అండ్ దాన్ని బట్టి మార్కులు కూడా వస్తాయి మీకు. రెడీయా? సో పిడుగు గ్యాంగ్ నుంచి రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి, గొడుగు గ్యాంగ్ నుంచి రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి. 3rd రౌండ్ జంబల గడిపంప. ఓకే, సో 3rd రౌండ్ జంబల గడిపంపలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పిడుగు గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు.
పలుకు నా పులుకు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గు పడేది సిక్స్ కాకు కన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తారౌండ్ కాకు. అంటే గెటప్ వేసుకున్నారు కానీ ఇంకా మర్చిపోయి పాపం మేల్ లిరిక్ ఈయనే పాడేసుకుంటున్నాడు. చాలా బాగుంది కానీ మధ్యలో ఒక స్టెప్, అదే స్టెప్ చూపి సార్. ఏంటిది? ఏదో కొత్త స్టెప్ బాగా కుదిరింది, బాగుంది అసలు. చాలా ఎవరు కాపీ కొట్టారు కూడా లేదు అది. అసలు కొట్టారు. సో ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? ఏం చేస్తాం, జరిగిపోయింది అట్లా. ఈ గెటప్ కి అర్థం ఏంటి, ఏం చేయబోతున్నారు? భార్యాభర్తల మధ్య ఒక కామెడీ డిస్కషన్. భార్యాభర్తల మధ్య ఒక కామెడీ డిస్కషన్. ఓకే, భార్య ఎవరు, భర్త ఎవరు? భార్య మీరు చెప్పారు కూడా తెలిసిపోయింది. ఈయన గ్యారంటీ భర్త అయి ఉంటాడు. భర్తనే ఇక గ్యారంటీ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో 6 అడుగులు లేడు కానీ 6 అడుగు బ్లడ్ సాంగ్. ఏమండి ఏమో కాఫీ తీసుకురా వెళ్ళి. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి. యాండి నీ అమ్మ కడుపు మాడా ఏంటే అలా అరిచావు? చెప్పడం మర్చిపోయాను, మొన్న మన పెళ్లి చేశారే శాస్త్రి గారు, వాళ్ళు మన చెప్తాడు మర్చిపోయాను కానీ ఆ లారీ కింద పడి చనిపోయారటండి. చేసిన పాపం ఊరికే పోతుందా? ఏంటి ఏంటి? అయ్యో పాపం ఇలా చనిపోయాడే. ఏముందండి, ఏదో పెళ్లి చేయడానికి వెళ్తున్నట్ట సడన్ గా లారీ కింద పడిపోయాడట. అయ్యో పాపం, చెప్పడం మర్చిపోయాను. ఆ జ్యోతిష్కుడు ఉన్నాడే మొన్న మన ఇంటికి వచ్చి చెప్పాడు కదా. భోజనం కూడా చేశారు వాళ్ళేనా? అతనే. ఏడాది లోపు మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారు. నా మంగళసూత్రం అండి, అలాంటి మాటలు మాట్లాడకండి. నువ్వు అలా అనకే, నాకేం కాదు, ఊరికే జస్ట్ అలా అంటున్నా. ఒకవేళ నేనే పోయాను అనుకో నీకంటే. అలాంటి మాటలు మాట్లాడకండి మీరు. నేను పోనే, ఇదంతా ప్రేమ నాటకమా? కాదే, ఒకవేళ నేను పోయాను అనుకో ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మొన్న ఆ విజయవాడ పక్కన అమరావతి పడ్డది కదా, అక్కడే పక్కనే మా సంధ్య అని మా చెల్లెలు ఉంది, తన దగ్గరికి వెళ్ళేసి ఏదో బతుకుతాను లేనండి. ఓకే, చాలా మంచి, చాలా బాగా చేసుకుంటుంది. నేనే చనిపోతే మీరేం చేస్తారండి? అలా అనకే నువ్వు. మీరు ఒకవేళ నేను చనిపోతే అప్పుడు ఏం చేస్తారండి మీరు? నేనేం చేస్తానే, అదే విజయవాడ గుంటూరు వెళ్తుంటే మధ్యలో అమరావతి వస్తుంది కదా. ఉంది. అక్కడే టీచర్ గా ఒక అమ్మాయి చెప్తుంది కదా, సంధ్య అని. ఎవరు? సంధ్య అని. మన పెళ్లికి వచ్చింది. ఆ అమ్మాయి ఒళ్ళో వాలిపోతాను వెళ్ళి. మీ అబ్బాయిలు అంతే ఇంతే. వెళ్తే వెళ్ళావు కానీ ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి వెళ్ళు. మీరు మారరు. ఉన్న పిల్లం పోయింది, ఉంచుకున్నది పోయింది, ఇప్పుడు ఎలా? దీన్నే వెళ్ళి బతిమలాడుకుందాం. ఒసే ఒసే వస్తున్నా, ఆగవే. చాలా బాగుంది మీ స్కిట్. అసలు మొదలెట్టినట్టే తెలియదు, అసలు వెంటనే అయిపోయింది. చాలా బాగుంది. ఒకటే ఒక డైలాగ్ అనమాట, ఒకటే సిచ్యువేషన్. అంతే, బాగుంది. ఇదివరకు ఇప్పుడు నేర్చుకున్నారు ఇలాంటి గెటప్ మీరు? ఫస్ట్ టైం. బాగా కుదిరింది. ఫోటో దిగండి వెళ్ళేటప్పుడు. ఓకే, షార్ట్ అండ్ స్వీట్. షార్ట్ అండ్ స్వీట్. అవును, అలా కవర్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఇంతకీ పిడుగు పరిస్థితి ఇలా ఉంటే మరి గొడుగు పరిస్థితి ఎలా ఉందో లెట్స్ వెల్కమ్ దెమ్. గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను. వెరీ గుడ్. ఏం స్కిట్ చేయబోతున్నారు? పిల్లాన్ని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా? పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా? ఈవిడైనా పెళ్ళాం? అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డాన్స్ చేస్తుంటే మీరు సీరియస్ గా చూస్తున్నప్పుడే అనుకున్నాను నేను. సో మీరు ఎలా గ్రిప్ లో పెట్టుకుంటారనేది ఇప్పుడు ఈ స్కిట్. ఆల్ ది బెస్ట్. ఏంటి నేను ఇంత ఆనందంగా ఉన్నారనుకుంటున్నా? మొన్నే నాకు పెళ్ళయిందండి. నా వారి అనుష్క అంత అందంగా లేకున్నా, అనుష్క అంత పొడుగు లేకున్నా అంత అందంగా ఉంది. సార్ తను వస్తుంది చూడండి.
చూసారుగా ఎంత అందంగా ఉందో. ఏంటే ఎలా ఉంది? ఏదో అలా ఉంది. ఆనందంగా ఉన్నావా? అచ్చా, ఆనంద్ ఎవరు? మీ స్ట్రీట్ లో మొదటి వాడా? కాదే, సంతోషంగా ఉన్నావా? పెళ్ళైంది కదా. అచ్చా, సంతోష్ ఎవరు? మా స్ట్రీట్ లో వాడా? అయ్యో అది కాదే, పెళ్ళైంది కదా, హ్యాపీగా ఉన్నావా అని అడుగుతున్నా. ఏదో అలా ఉన్నాలే. అదో అలా ఏంటి? ఉన్నాలే అలా. మీ డాడీ 20 లక్షలు కట్నం ఇస్తానడు కదా పెళ్ళైన తర్వాత, ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇలేదు ఏంటి? నాన్నగారు అలాగే చెప్తారు అప్పుడప్పుడు అబద్ధాలు. ఏం అబద్ధాలు చెప్పాడేంటి? నిజాయితీగా ఉండమని, నిన్ను బాగా చూసుకోమని, నిన్ను చాలా బాగా చూసుకుంటానని, అత్తేని మామయ్యని చాలా బాగా చూసుకుంటానని చెప్పాడు. అంటే అవన్నీ అబద్ధాలా? అట్లా ఏం లేదు. హలో హలో, ఎవరు? హలో, నేను బాబాని మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి. ఆ పిల్లాన్ని గ్రిప్ పెట్టుకోవడం ఎలా అన్న కొత్త తైలం నా దగ్గర ఉంది. ఇప్పుడు వస్తే ఒక ఆఫర్ ఉంది మీకు, మీకోసం స్పెషల్ గా పెట్టాము. మీరు త్వరగా వచ్చేసాను నా దగ్గర. అలాగే అండి, వస్తున్నాను. లుంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఏంటి ఇక్కడ ఎవరో బాబా అని చెప్పారు, ఎవరు? నేనే అది. నువ్వు బాబా ఏంటి? కనిపించలేదు అట్లా? బాబాలా లేవు, పిల్లలు ఎత్తుకుపోయేటలా ఉన్నావు. సరే ఏదో చెప్పావేంటి? పిల్లాన్ని గ్రిప్ పెట్టుకుంటే ఎలా అన్న ఒక తైలం పెట్టా. సరే ఏంటి దాని పేరేంటి? పీపీఎల్. పీపీఎల్ ఏంటి? ఐపీఎల్ లాగా అది. 20,000. 20,000? Yeah. ఇంకో మాట చెప్పు. 20,000. సరే ఇవ్వు. సరే నీకోసం తగ్గిస్తున్నా, తీసుకో. మీ ఆవిడ పాలలో కల్పించేసి. ఏంటి వీడేంటి ఎప్పటిలేంది 10 days పెళ్ళాయి, ఇన్ని రోజులు హ్యాపీగా ఈ రోజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? ఏం చేస్తున్నావే? కనిపించడం లేదా చేసేది? సరే వెళ్ళి పాలు తీసుకురా. వీడేంటి ఏం చేస్తున్నావు పాలని అడిగి? ఇదిగో తాగు. పాలు నీకు కాదా నాకా? అవును, నువ్వే బక్కగున్నావు కదా, కొంచెం సరే, ఇంకో లావు. పాలు తీసుకొస్తాను. సరే తీసుకోండి. ఏంటి నించోనే ఉన్నావు? కూర్చో. ఒంట్లో బాలేదా ఏంటి? ఏమైంది? నాకేమైంది? మీకేమైంది? ఏంటి ఏమైంది నాకు? ఏదో మీరే మిస్బిహేవ్ చేస్తున్నారు కదా. లేదే, ఏంటి నాకేదో అవుతుంది ఇలాగా. నేనేం చేసినా? పాలలో ఏం కలిపావా ఏంటి? నేనేం కలిపా? మీరే కదా ఫస్ట్ అప్సైడ్ తిరిగి ఏమో చేశారు. నేనేదో మందు కలిపితే నాకేదో అవుతుంది ఏంటి? నీకు చేసిన బాబానే నాకు కాల్ చేసి మొగుడు మటాస్ లోషన్ ఇచ్చేసాడు. అవునా? అదేంటి, వాడు పెళ్ళాం గురించి కాకుండా మోడు గురించి కూడా తయారు చేశాడా? ఆగు పని చెప్తా. ఇంకా నువ్వు పెళ్ళాం గురించి కాకుండా మోడు గురించి కూడా తయారు చేసావా? అదే స్పెషాలిటీ మాకు. చాలా బాగా కుదిరింది అసలు. యాస్టీస్ ఎలా ప్రాక్టీస్ చేశారో అలాగే వచ్చింది ఇక్కడ కూడా. బాగా కుదిరింది. ఎవరి డైలాగులు మర్చిపోకుండా చాలా గట్టిగా చాలా కాన్ఫిడెంట్ గా చేశారు మీరు. సో గుడ్ గ్యాంగ్, వెల్ డన్. బాబాజీ గారిని ఎందుకు అనవసరంగా బాబా చేశారు అన్నట్టుగా ఆయన కూడా. ఫస్ట్ దాని మందు పేరు ఏంటన్నా? పీపీఎల్ అంటే పిల్లం పుట్టుకు మోషన్, పుట్టుకు లోషన్. బెల్లం పుట్టుకు లోషన్. నెక్స్ట్ మొగుడు మటాస్ లోషనా? నాశనం అయిపోవాలి. అసలు నా భూతో నా భవిష్యత్ మీ స్కిట్ అయితే చాలా బాగా కుదిరింది. అసలు వాళ్ళిద్దరు వచ్చారు, టపా టపామని ఒక జోక్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో భార్య చనిపోయినా వాళ్ళ చెల్లి దగ్గరికి, భర్త చనిపోతే వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తారు, భార్య చనిపోయినా వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తారు. అంతే కదమ్మా? ఇది గుంటూరుకి విజయవాడ మధ్యలో అమరావతి. అంతేగా? వెరీ గుడ్, చాలా బాగా జరిగింది మీ స్కిట్. 100 points. చూసారా, వాళ్ళు 100 out of 100 వచ్చిందన్న ఆనందంలో ఉన్నారు. సో ఇటు సైడ్ మీరు కూడా బాగా చేశారు, చాలా లెందీగా చాలా బాగా కుదిరింది. ఏం చెప్దాం అనుకున్నారు ఈ స్కిట్ ద్వారా మీరు? స్వామీజీ గారు కోరుకుంటారు. స్వామీజీ గారు ఏంటి సార్ అది? పెళ్ళాం పీపీఎల్, పెళ్ళాం పుట్టుకు లోషన్, మొగుడు మటాష్ లోషన్. బాగా కష్టపడ్డారు స్కిట్ అయితే. ఇంటరాంటి ఎందుకంత ఆనందంగా ఉన్నావు? ఎక్కువ మార్కులు వస్తాయనా? సర్లే, కష్టపడ్డారు కదా. 300 points. అది స్కిట్ బాగున్నందుకు కాదు, పాపం గెటప్ లేసి కష్టాలు పడి పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకుని
స్వామీజీ గారు డాన్స్ చేసినందుకు ఇచ్చాం. సో పిడుగు గ్యాంగ్ 1100 పాయింట్స్ అండ్ గొడుగు గ్యాంగ్ 900 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ బెలూన్ మీద మీ గ్యాంగ్ లోంచి ఒకళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు. నేను స్క్రీన్ మీద వచ్చిన ఇమేజ్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఎవరైతే ఫస్ట్ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ చెప్తే 200, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. రైట్? సో పిడుగు గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? కావేరి. కావేరి రండి. అండ్ గొడుగు గ్యాంగ్ నుంచి మంగా కావేరి. సో కావేరి గారు మీరు ఇలా కూర్చుని ఉండండి. అవతల టీమ్ లో కూడా ఇంకో కావేరి గారు ఉన్నారు. కావేరి గారు మీరేం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. జాబ్ ట్రయల్స్ లో ఉన్నారా? వెరీ గుడ్, దొరికేస్తుంది. ఎప్పటికైనా IAS IPS అవుతారు మీరు. వెరీ గుడ్. మాస్టర్ స్వామీజీ డిప్లొమా ఫినిష్ అయింది. అయిపోయిందా? అండ్ ఇటు సైడ్ మేడం గారు మీరేం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్. ఈవిడ ఈ వయసులో ఇంటర్ చేస్తోంది, మీరు ఆ వయసులో బీటెక్ అవగొట్టేశారు. పూర్తిగా చదివమ్మా? ఏ బ్రాంచ్, ఏ కాలేజ్? ఈసీఈ. ఏ కాలేజ్? ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడుంది? జన్గాం. అక్కడే ఉందా? అక్కడే. ఓ వెరీ గుడ్. నేను అదే అనుకున్నా అక్కడే ఉండి ఉంటుంది ఇంకెక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? జాబ్. అన్నిటికీ సైడ్ బిన్ అవుతుంది. ఓకే మాస్టర్ శరత్. అదే ఏం చేస్తున్నావు? BF యానిమేషన్. ఆవిడెవరు? BF యానిమేషన్. యానిమేషన్ కోర్స్ చేస్తున్నారు మీరు. ఎన్నాళ్ళ కోర్స్ అది? 4 years. 4 years. ఎన్ని? 2 years. 2 అయింది. ఇంకా 3 ఉంది అయితే. ఇంకా 2 ఉంది. ఓ 4 కదా మొత్తం. అంటే పాస్ అవుతావా? పక్క. బొమ్మలు అవన్నీ బాగొచ్చా నీకు? బొమ్మలు కదా, VFX కి ముందు బొమ్మ వేయాలిగా. ముందు బొమ్మ వేయాలి, దాని తర్వాత కలపాలి. అంతే అంతే కదా? అంతే. అంత ఈజీగా చెప్పాను నేను. ఈజీ. చిన్నప్పుడు నేర్చుకున్నాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే గుంట బొమ్మ. దట్ ఈస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అసలు ఏం కోర్స్ చేసినావు? నేనా IAS IPS లాంటివి ట్రై చేద్దాం అనుకుని వద్దనుకుని ఇంకా ఇంజనీరింగ్ చేశాను. మా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాను. ఎన్ని బ్యాక్ క్లాస్ ఉన్నాయి? అంటే మరి అప్పట్లో అలా కుదరగా ఇలా కుదిరింది అనమాట. సో పిడుగు గ్యాంగ్ అండ్ గొడుగు గ్యాంగ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. నేను ఫస్ట్ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ గురించి నేను క్వశ్చన్ అడుగుతాను. రైట్? ఇందులో 4 వెరైటీ పిక్చర్స్ మీకు చూపిస్తాను. నేను 4 ఉంటాయి. సో అందులో ముందుగా ఫస్ట్ చూడండి, దాని క్వశ్చన్ వినండి. క్వశ్చన్ విన్న వెంటనే క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ పిల్లర్ మీద ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఎవరు ఫస్ట్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. నేను ఎవరు ఇచ్చారో ఫస్ట్ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ముందే వెళ్ళి రాగానే సార్ అని చెప్పి ఆన్సర్ చెప్పకండి. ఓకే, హియర్ వి గో. లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో మంగా అండ్ కావేరి, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, సన్ స్టార్ అల్లు అర్జున్. సో ఈ క్వశ్చన్ అల్లు అర్జున్ మీద ఉంటుంది. క్వశ్చన్ వినగానే ఇద్దరు ఒకేసారి వెళ్తారు. రెడీయా? క్వశ్చన్, అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాలో 1500 కోట్ల బ్యాంకు దొంగతనం ఉంది? గో. Okay, Manga, it's okay. Kaveri, what is the answer? July. July. Right answer, 200 points. నేను పక్కా జూలై అనే గేటన్నాయి. ఉరులాయి నాయి మరు జూలై. ఉరులాయి నాయి మరు జూలై. ఉరులాయి నాయి మరు జూలై. ఉరులాయి నాయి మరు జూలై. So, first answer. రైట్ ఆన్సర్ ఇచ్చారు, జులై అనేది. సో 1500 కోట్ల దొంగతనం ఉంటుంది. సో పిడుగు గ్యాంగ్ 1300 పాయింట్స్, గొడుగు గ్యాంగ్ 900 పాయింట్స్. నో ప్రాబ్లం. మనం ఒక 2 ఆన్సర్ చెప్తే టపీమని 1300కి వస్తాం. నేను రైట్ ఆన్సర్ 200 కదమ్మా. ఎస్,
ఇప్పుడు పడ్డం నేర్చుకున్నారు, నెక్స్ట్ వెళ్ళడం నేర్చుకుంటారు, తర్వాత తేడం నేర్చుకుంటారు, లాస్ట్ లో ఆన్సర్ చెప్పడం నేర్చుకుంటారు, అప్పటికి రౌండ్ అయిపోతుంది. అయిపోతాం. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ఈ టవర్ ఏ ప్లేస్ లో ఉంది? గో. మంగా మంగా ఎంతాలమ్మా మంగా, మీరు డ్రామా ఎవరి ప్లేస్ లో వచ్చేయండి. మగా, వాట్ ఇస్ ఆన్సర్? ఆ ఫోటో చుట్టుపక్కల ప్రదేశాలు చూడగానే నీకు ప్లేస్ తెలిసిపోద్ది. మర్హబ్బా హిల్లా హిల్లా. దిమ్మ తిరిగి ఆ సాంగ్ ఏదో ఉంటుంది అందులో. అంటే తెచ్చా ఉస్మానియా ఉస్మానియా వెళ్ళి సెంటే తెచ్చారు ఆ పాటలో. దుబాయ్. దుబాయ్ రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ఉలవలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. రాక చాలా సేపటికి పాయింట్లు వచ్చేటప్పటికి డాన్స్. హే మంగారు, మీరు ఎన్నాళ్ళ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఈ రోజే ఫస్ట్. చాలా బాగా వచ్చింది అసలు. ఆ సాంగ్ అలా వేస్తారని నాకు తెలియదు, తెలుసా? చాలా బాగా కుదిరింది స్టెప్. ఓకే, సో రైట్ ఆన్సర్ దుబాయ్ లో ఉంది. టవర్ పేరేంటో తెలుసా? అవునులే, ప్లేస్ ఎంతసేపు పడిందంటే బుర్జ్ ఖలీఫా టవర్ అది. సో బుర్జ్ ఖలీఫా యాక్చువల్ గా ప్రస్తుతం ఉన్న లాంగెస్ట్ టవర్ అదే, హైయెస్ట్ టవర్ అదే ఇప్పుడున్నది, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ తో. అండ్ యాక్చువల్లీ కొన్ని ఫ్లోర్లు మబ్బులు అవతల కూడా ఉంటాయంట, గాలి కూడా ఆటలేదంట ఈ మధ్యన, గట్టిగా గాలిసి ఊగుతుందంట పైన. బట్ ఇట్ ఈస్ ద టాలెస్ట్. సో గొడుగు గ్యాంగ్ కొంచెం ముందుకు వచ్చారు, పిడుగు గ్యాంగ్ అక్కడే ఉన్నారు. వెళ్ళిపోతాం. నెక్స్ట్ వెళ్తారా? వెళ్ళండి. పిడుగు అక్కడిక్కడ పడకూడదమ్మా, కాల్తుంది మళ్ళీ. సో గొడుగు జాగ్రత్త. హియర్ వి గో. థర్డ్ ఇమేజ్ చూపిస్తాను, దాన్ని బట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. రైట్? బొమ్మ పడుద్దిలో థర్డ్ ఇమేజ్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఆన్లైన్ షాప్ అని ఉంది. మర్చిపోతావు కదా, తొందరగా అడిగాలి. చెప్పు. ఆన్లైన్ షాప్ లో ఎల్ లెటర్ కలర్ బ్యాగ్ ఏంటి? గో. అమ్మ పడతారు తల్లే. ఓకే, తగిలిందా? తలనొప్పిగా ఉందా? ఓకే, వెరీ గుడ్. సో కూర్చోమ్మా. ఓకే, మీ వాళ్ళకేసి చూడకుండా ఆన్సర్ ఏంటి? ఆరెంజ్. ఎల్ కలర్, ఎల్ అనే బ్యాగ్, ఎల్ లెటర్ ఉన్న బ్యాగ్ ఆరెంజ్ కలర్ లో ఉంది అంటున్నారు ఇవిడ. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. 200 points.
బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్ కి పిడుగు గ్యాంగ్ రైట్ ఆన్సర్ ఇచ్చి మీ అకౌంట్ లో ఇంకో 200 పాయింట్స్ వేసుకున్నారు. 1500 పాయింట్స్. అండ్ గొడుగు గ్యాంగ్ 1100 పాయింట్స్. మీ షర్ట్ కలర్ ఏంటి? నా షర్ట్ కలర్ ఇది ఆరెంజ్ లాంటి. పైన ఏ నెంబర్ ఉంది? 7. yes. అది ఉల్టా చేస్తే L. ఏ కలర్? ఆరెంజ్. నేను అందుకే అడిగా తెలుసా? అవునా? లేకపోతే అడిగేవాడిని కాదు. నేను అవన్నీ ఊహించుకునే ముందు క్యాల్కులేషన్ చేసుకుని అడిగా. వెరీ గుడ్. నువ్వేం టెన్షన్ పడకు మాంగా. లాస్ట్ ఆన్సర్ చంపేద్దాం మనం. ఓకే కూర్చోండి అమ్మా. హియర్ వి గో. ఈ ఆన్సర్ తో డిసైడ్ అవుతుంది ఇవాల్టి విన్నర్స్ ఎవరో. మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే 200 మైనస్ అవుతుంది. మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 200 ప్లస్ అవుతుంది. బొమ్మ పడుద్దిలో లాస్ట్ ఇమేజ్. మీరు చూసిన చాలా సింపుల్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా చాలా ఈజీగా అయిపోద్ది. బట్ స్టిల్ బీభత్స ఏంటంటే 2 సినిమాలు మనం చేసాం. సో మీరు చూసిన ఈ పోస్టర్ లో ఉన్న సినిమాలో ఎవరెవరు హీరోయిన్లు ఉన్నారు? గో. బ్యాక్ టు పొజిషన్స్ తీసుకెళ్ళొచ్చమ్మా. వెళ్ళేటప్పుడు ఈ యూసఫ్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోదు. 150 రూపీస్ రెంట్. అది ఆన్సర్ సమంత ప్రణీత. ఇంకెవ్వరు లేరా? హరీశ్వరి. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. వెరీ వెల్ ప్లేడ్. రెండు టీములు సూపర్ గా ఆడారు. బోలెడ్ కబుర్లు, బోలెడ్ డాన్సులు. సో పిడుగు గ్యాంగ్ అండ్ గొడుగు గ్యాంగ్, ఫస్ట్లీ మీ రెండు టీములకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. సో ఇవాళ మన కిక్ షో 4 రౌండ్లు అయిపోయిన తర్వాత గొడుగు గ్యాంగ్ 1300 పాయింట్స్ లో ఉన్నారు. సూపర్ గా ఫైట్ చేశారు. అండ్ ఇవాళ విన్నర్స్ పిడుగు గ్యాంగ్ విత్ 1500 పాయింట్స్. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇంచుమించుగా సేమ్ స్కోర్సే, జస్ట్ 200 పాయింట్స్ డిఫరెన్స్ అది. అండ్ అంటే చాలా దగ్గర దాకా ఫైట్ చేసినట్టు. బాగా ఆడారు రెండు గ్యాంగులు. మీరు ఆడడం, స్కోర్లు, గిఫ్ట్లు తర్వాత ఇష్టం. 8 మంది బాగా ఎంజాయ్ చేశారు కదా. వెరీ గుడ్. అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ విన్నర్స్ గ్యాంగ్ కి ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటారు. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి.